ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి వీడియో చూడబోతున్నాము. ఈ వీడియో చెప్పబోతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీరందరూ వీడియో చూసిన తర్వాత ఎవరు లైక్ చేయకపోయినా అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్టే లైక్ చేస్తారు మనల్ని సపోర్ట్ చేయడానికి. ఎవరైతే మన కొత్తగా చూస్తున్నారో వీడియో మొత్తం చూశాక ఖచ్చితంగా నేను లైక్ చేశాను, నాకు వీడియో చాలా నచ్చింది, బాగా చెప్పారు, నేను సబ్స్క్రైబ్ కూడా చేశాను అని పెడతారు కొత్త వాళ్ళు అయితే. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారు. నాకు తెలుసు, అంత హోప్స్ ఉన్నాయి నాకు ఈ వీడియో మీద. ఎస్, ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఇప్పటి కాలంలో కూడా జాతక చక్రం రాపిస్తాం కదా, పిల్లలు పుట్టినప్పుడు జాతక చక్రం రాపిస్తాం కదా. మరి అది రాయించినప్పుడు ఏ నక్షత్రము ఏంటి, ఏ రోజు ఎలా ఉంది, జీవితం ఎలా ఉండబోతోంది, ఏ దశలో పుట్టింది ఏంటి అని చెప్పేసి జాతక చక్రం రాపిస్తాం ఈ రోజులలో. మరి రాముడు రావణుడు ఆ రోజులలో ఇంకా జాతక చక్రము ఈ యొక్క ఏంటి ఎలా ఉండబోతుందని రాజులు కదండి, రాజుల కాలం కదా, అంటే దేవుడి కాలం. మళ్ళీ అది మానవుడి రూపంలో దేవుడే వచ్చినటువంటి రోజులు అవి కదా. ఇంకా మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా జాతక చక్రం రాపిచ్చే ఉంటారు కదా. మరి వేద మంత్రాల మధ్య పురోహితుల మధ్య వాళ్ళందరినీ చక్కగా దేశ విదేశాల రాజుల్ని రాణి మహారాణులని కూర్చోబెట్టి మాకు పుత్రుడు జన్మించాడు లేదా పుత్రిక జన్మించింది అని చెప్పేసి నామకరణం చేయడం కానీ, ఇంకా కర్ణవేదన కానీ, వాళ్ళకు పెళ్లి చేయడం కానీ. ఇప్పుడు రామాయణంలో మనము విల్లు విరిచి సీతామాతని గెలుచుకుంటారు ఎవరు? రాముడు. అదంతా మనకు తెలుసు కదా. ఇక్కడ కూడా అంతే అనమాట. మనం ఇప్పుడు అదే టాపిక్ రామాయణం నుంచే చెప్పుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇద్దరు కూడా ఒక్కటే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. ఎవరు? రాముడు రావణుడు ఇద్దరు ఒకటే నక్షత్రంలో పుట్టారు. అందుకనే రా రా అనేటువంటి అక్షరంతో వాళ్ళకు పేరు నామకరణం చేయడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు. ఇక్కడ దశరథ మహారాజు అయినా అయి ఉండొచ్చు, అక్కడ రావణుడి తల్లిదండ్రులైనా అయి ఉండొచ్చు. ఒక్కటే జాతక చక్రంలో పుట్టారు. అందుకే రా అనే పేరు మీదనే వాళ్ళకు నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ రాముడు, అక్కడ రావణుడు ఇద్దరు ఒక్కటే జాతక చక్రం, ఒక్కటే నక్షత్రంలో పుట్టారు. అలాంటిది ఫ్రెండ్స్, మనము ఒక్కసారి మనసుతో ఆలోచించినట్లయితే రావణుడు ఎంత మహాపండితుడు, విద్యావేత్త, తత్వవేత్త, ఎన్నో విద్యలు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి రావణుడు. మరి సేమ్ అదేవిధంగా రాముడు కూడా అదే గొప్ప విద్యలు ఎన్నో చాలా ఆశ్రమాలకు పంపించి దశరథ మహారాజు ఎన్నో విద్యలు నేర్పించారు. మరి తన పెళ్ళైన తర్వాత తనకి అనుకోకుండా ఒక కష్టం వచ్చి పడింది. ఆ కష్టాన్ని ఇష్టంగా స్వీకరించి అడవులలోకి వెళ్ళారు మన రాముడు, మన దేవుడు. మరి అట్లాంటి ఆ రాముడు ఇప్పుడు మనకి ఏదైనా చిన్న కష్టం వచ్చింది అనుకోండి, మనకి ఏదైనా ఇన్ఫ్లుయెన్సీ ఉంటే మనకు బోలెడన్ని రికమెండేషన్స్ చెప్తాం. మరి ఆయననే ఒక రాజకుమారుడు, ఎలాంటిది ఆశించకుండా నాన్నగారి మాట మీద ఆయన అడవులకి వెళ్ళారు కదా ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకి ఏదైనా కావాలి అంటే, ఏదైనా కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి మనం దాటుకోవాలి అంటే ఎన్ని రికమెండేషన్స్, ఒక జాబ్ కావాలి, లేకపోతే ఏదో మనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని బాగా వాడేసుకుంటాం. కానీ అడవులలో ఎంత కష్టం వచ్చినా వద్దు, నేను అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఇది ఇట్లనే ఉండాలి అని చెప్పేసి తన రాజ్యం నుంచి ఎలాంటి సహాయం కూడా తీసుకోలేదు మన రాముడు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ అరణ్యవాసంలో ఉన్నప్పుడు తన భార్య సీతామాత అండ్ తన తమ్ముడు లక్ష్మణుడు వీళ్ళతో అక్కడ ఉన్నటువంటి కోతులతోని, ఎలుగుబంటులతోని ఒక సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. అక్కడి నుంచి ఇంకా అరణ్యవాసంలో అయిన తన భార్య తమ్ముడితో వెళితే అక్కడ కూడా కష్టం వచ్చింది రామయ్యకు, మానవ జన్మ ఎత్తినందుకు. మరి అక్కడి నుంచి కూడా సీతామాతని ఎత్తుకెళ్ళిపోయాడు రావణాసురుడు. చూడు, నేను రాజుని, నాకు అన్ని విద్యలు తెలుసు, నా దగ్గర బలం
ధనం ధాన్యం అన్నీ ఉన్నాయి అనేటువంటి పొగరుతో ఆ యొక్క అహంకారంతో ఏం చేశాడు, సీతామాతని ఎత్తుకెళ్ళాడు. అది చెడు పనులు నాకు ఎన్ని ఉన్నా కూడా ఇది మంచి ఇది చెడు అని తెలుస్తుంది కదండి. తెలిసినా అది తప్పు అని అన్ని తెలిసిన వ్యక్తికి ఇది తప్పని తెలియదా? తెలుసు కదా. రావణుడు రాముడి చేతిలో బలి అయిపోయాడు. దేనికి పనికొచ్చినాయి? ఆ రాజ్యము, అధికారము, బలము, బలగము దేనికి పనికొచ్చింది? ఒక తప్పు చేసేసరికి, ఒక తప్పు ఆలోచన చేసేసరికి మటాష్ మొత్తం అయిపోయింది. మన రాముడు మరి ఎన్ని కష్టపడ్డా ఆ ఈశ్వరుని కృప సాధించాడు. ఏదో ఒకరోజు ఎన్ని కష్టాలు పడ్డా సరే 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన రాజు అయ్యాడనమాట. అది నక్షత్రాలు, ఏ నక్షత్రాల్లో పుట్టారు, ఏం పేరు పెట్టుకున్నారు, నా రాశి బాగుందా, ఇవన్నీ కాదు. నక్షత్రం ఏదైనా, రాశి ఏదైనా, మనం ఏ స్థలంలో పుట్టినా, మనకి ఎన్ని తెలిసినా ఒక్కటి ఏంటి తెలుసా? పొగరు అనే దాంతో మొత్తం కొలాప్స్. అర్థమైందా? వీడియో మొత్తం నచ్చినట్లయితే మరి మనం ఒక్కటే నక్షత్రంలో పుట్టినటువంటి రాముడు రావణుడు ఎవరు గొప్పవాళ్ళు అయ్యారు, ఎవరు దేవుడు అయ్యారు, ఎవరు రాక్షసుడిలా మిగిలిపోయాడు. ఇది ఒక్కటి ఆలోచించండి. ఖచ్చితంగా ఒక్క లైక్ చేసి మనకి కమెంట్ చేస్తారు, జై శ్రీరామ్ అని కమెంట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేను మీ సుజాత.